Hey everyone, welcome to Shree Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 4 powered by Shubhamastu for all the wedding needs. My dress courtesy is by House of Vrinda. ఈరోజు ఎపిసోడ్లో గెస్ట్ గురించి చెప్పాలి అని అంటే ఎన్నో డికేడ్స్గా జర్నలిజంలో ఉంటూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ TV9, TV5, iDream and now she has created her own empire. Hardworking, dynamic, fun-loving, persistent, the dynamic Prema the journalist is on Pep Talk with Parnika Season 4. హాయ్ ప్రేమ గారు. ఏంటి ఇన్నున్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. Thank you so much, Parnika. Thanks a lot. Welcome to Pep Talk with Parnika. This is from Shree Handlooms. Thank you so much. Shree Handlooms. ఏముంది ఇందులో? హ్యాండ్లూమ్ గారు చీరే ఉంటుంది కదా, అంతేగా, ఆబ్వియస్గా. ఎస్, నాకు నచ్చింది అనుకో నేను తీసుకుంటా, నాకు బాగా నచ్చింది అనుకో మా అమ్మకి ఇస్తా. స్వీట్. ఓ ఐ లవ్ ఇక్కత్. అవునా? ఎస్, దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ ఇక్కత్ అన్నమాట. ఎస్, Shree Handlooms. థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక, థ్యాంక్స్ అ లాట్. And this is from Funnel Hill Creamery and Shubhamastu. థ్యాంక్ యూ పర్ణిక, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ గారు, పెప్ టాక్ విత్ పర్ణికాలో యూజువల్లీ 3 సెగ్మెంట్స్ ఉంటాయి. Okay. ఫస్ట్ ఇస్ ర్యాపిడ్ ఫైర్, సెకండ్ వన్ ఇస్ దిస్ ఆర్ దాట్, థర్డ్ సెగ్మెంట్ ఒక సర్ప్రైజ్ సెగ్మెంట్ అన్నమాట. అది తర్వాత మాట్లాడదాం. ఓకే, బాగుంటాయి నీ ఎపిసోడ్స్, ఫన్గా టైం పాస్. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. TV9 నుంచి TV5 నుంచి iDream నుంచి మీ ఓన్ ఎంపైర్. అసలు ఎందుకు ఇన్ని ట్రాన్సిషన్స్? గ్రోత్ కోసమా, లేకపోతే వాట్ ఈస్ దట్ మేడ్ యూ? మనము ఎప్పటికప్పుడు కొత్తగా కొత్త విషయాలు నేర్చుకోవాలి, మనము డెవలప్ అవ్వాలి. అవును. సో దానికోసం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళడం అన్నది ఇట్స్ ఆల్వేస్ గుడ్. అండ్ దట్ టు ఐ డెంట్ చేంజ్ ఎవ్రీ 2 years. నాకు 20+ years కెరియర్లో ఓన్లీ 3 changes. అవును అవును. సో కన్సిస్టెన్సీ ఉంది. అవును. ఐ వాజ్ ఇన్ TV9 ఫర్ 10 years. TV5 is a short period, but iDream also, it was a freelance. Okay. Mostly it was not, I was not working there. Prema the journalist స్టార్ట్ చేయటం కోసము మేబీ ఇవన్నీ జరిగాయేమో. రైట్. Who knows? గ్రేట్. మీరు జర్నలిజంలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? నేను 20 years. 20 years. 2004 ఓకే, జాయిన్ TV9. అప్పటి నుంచి. నైస్. స్టోరీ ఆర్ ఎ పర్సన్ హూమ్ యూ ఇంటర్వ్యూడ్ టిల్ టుడే డీప్లీ ఇంపాక్టెడ్ యువర్ పర్సనాలిటీ? అట్లా వన్ పర్సన్ అని చెప్పలేము. ఓకే. నా కెరియర్లో ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? బీయింగ్ అ జర్నలిస్ట్, యూ గెట్ టు లెర్న్ ఎవ్రీ డే. యూ మీట్ డిఫరెంట్ పీపుల్. ప్రతి పర్సన్కి ఒక స్టోరీ, ఒక కథ, ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. అది ఎవరన్నా అవ్వచ్చు, ఇన్ ద లోయెస్ట్ ఆఫ్ ద లో పర్సన్ అవ్వచ్చు, హైయెస్ట్ ఆఫ్ ద హై పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ జీవితాల నుంచి నేను ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. యాక్చువల్లీ స్పీకింగ్, టుడే వాట్ ఐ యామ్ టుడే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ పీపుల్. దే కెన్ బి పొలిటీషియన్స్, ఫిల్మ్ సెలబ్రిటీస్, ఆంటర్ప్రూనర్స్, ఆర్ ఈవెన్ ఒక హ్యాండ్లూమ్ వీవర్, ఎనీబడి. ప్రతి ఒక్కళ్ళ కథ ఇన్స్పైరింగ్ అండ్ ఐ లెర్న్ సంథింగ్ ఆర్ ది అదర్. అంతెందుకు పర్ణిక, ఇప్పుడు ఐ సిట్ అక్రాస్ యూ ఇన్ దిస్ 30 minutes, ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. రైట్, గ్రేట్. అందుకనే యు ఆర్ వేర్ యు ఆర్ నౌ. ఓకే, స్పెల్ ది వర్డ్ UNM. YOUENEM. EUON. ఇది ఎట్లా ఉంది తెలుసా? ఒక సినిమాలో అరే కాఫీ స్పెల్లింగ్ చెప్పరా అంటే KAUPHY అని చెప్తాడు. ఒక్క లెటర్ కూడా లేదురా మ్యాచ్ అయ్యాలి. అది ఒక లెటర్ కూడా మ్యాచ్ అవ్వలేదా? M ఒకటైంది లాస్ట్. వెరీ గుడ్, సూపర్. EUONYM. దాని ప్రొనౌన్సియేషన్ మీరు క్యాచ్ చేశారు, సో దాని గురించి వెళ్ళారు. ఓకే, గుడ్ వన్. BMW సిస్టర్ కంపెనీస్ ఏంటి? BMW. యా, నాకు అస్సలు కార్ల గురించి తెలియదు. నాకు ఒకే కార్ తెలుసు చిన్నప్పటి నుంచి, ఒక అంబాసిడర్ కార్ ఉండే. సో ఇది క్యాన్సిల్. BMW సిస్టర్ కంపెనీస్ ఏంటి అంటే కూపర్, మినీ కూపర్ అండ్ రోల్స్ రాయ్స్. ఆల్ రైట్. ప్రింట్, డిజిటల్ ఆర్ టీవీ మీడియాలో మీరు ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు ఆర్ చేస్తారు? యాక్చువల్లీ స్పీకింగ్ టీవీ మీడియా. ఓకే. ఎందుకు అంటే దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్. అక్కడ నేర్చుకున్నాను అన్ని. ఆ నేర్చుకున్నవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఐ ఆల్వేస్ క్రెడిట్ టీవీ.
మీరు జర్నలిస్ట్ కదా ఎన్నో ఇయర్స్గా, మీ అమ్మాయి కూడా జర్నలిస్ట్ అవ్వాలి అనుకుంటున్నారా, ఆర్ వాట్ ఈస్ షీ డూయింగ్? నేను అసలు ఎప్పుడు అట్లా అనుకోను దాని గురించి. దానికి ఏం చేయాలనుకుంటే అది చేరిస్తాను. దాని ప్రాబ్లం ఏంటి తెలుసా, అది 7th 8th క్లాస్ నుంచి నేను ఇది అవుతా అది అవుతా, ఓకే అవ్వు 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 నేను దేన్ని ఆపలేదు. ఇనిషియల్లీ షీ వాంటెడ్ టు బి అ సింగర్, దెన్ షీ వాంటెడ్ టు గెట్ డబ్బింగ్. ఇప్పుడు ప్రస్తుతం షీస్ డన్ హర్ మాస్టర్స్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ UK ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇప్పుడు షీస్ వర్కింగ్. గ్రేట్. యు ఆర్ ఇన్ ద సిటీ ఆఫ్ నికోషియా. విచ్ కంట్రీ ఆర్ యు ఇన్? తెలీదు నాకు. సైప్రస్. ఓకే, రీసెంట్గా అల్లు అర్జున్ గారి కేసు డీల్ చేసిన లాయర్ పేరేంటి? నిరంజన్ రెడ్డి. ఓకే. మోస్ట్ థ్రెటనింగ్ సిచ్యుయేషన్ యూ హ్యాడ్ టిల్ డేట్ ఇన్ జర్నలిజం ఏంటి? మోస్ట్ థ్రెటనింగ్ కాదు కానీ ఒక సార్ట్ ఆఫ్ థ్రెటనింగ్. నాకు తెలియక ఒక ఫ్యాక్షన్ ఏరియాకి వెళ్ళాను అనంతపూర్లో టు ఇంటర్వ్యూ వన్ ఫ్యాక్షనిస్ట్ అనమాట. అక్కడికి వెళ్ళాక ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా బాస్ కాల్ చేసేసి ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నా అంటే ముందు అక్కడికి ఎందుకు వెళ్ళా వెనక్కి వచ్చాయన్నారు. అప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాను. ఆ ఊర్లో ఏంటంటే నువ్వు ఎంటర్ అవుతుంటే నువ్వు చెప్పులతో నడుచుకుంటూ కూడా వెళ్ళకూడదు. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దట్ డొమైన్. ఓకే. ఎవరైతే అతను ఐ డోంట్ వాంట్ టు టెల్ హిస్ నేమ్ బట్ నౌ హీస్ నాట్ దేర్, చనిపోయాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అతన్ని ఇంటర్వ్యూ చేసి అతని ఇంటర్వ్యూలో భాగంగా ఇంత ఫెరోషియస్ పర్సన్ కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాడు. అంటే నేను ఇప్పుడు అందులోకి ఆల్రెడీ వెళ్ళిపోయాను, బయటికి రాలేను, లోపల ఉండలేను. బయటకు వచ్చినా చంపుతారు, లోపలున్నా చంపేస్తారు నన్ను. సో దిస్ ఈజ్ మై పొజిషన్ అని చెప్పాడు. సో ద ఎంటైర్ ఫ్యామిలీ, వాళ్ళ వాళ్ళ వైఫ్, వాళ్ళందరూ దే వర్ సో ఇమోషనల్. నాకు భోజనం పెట్టి పంపించారు. వావ్. వెళ్తున్నప్పుడు మాత్రం దట్ వాజ్ అ సిచ్యువేషన్. ఐ నో ఎట్లొస్తావు బయటికి అని అన్నారు అందరూ. చాలా గట్స్ ఉండాలి కదా. తెలియనితనం అది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ ఫీల్డ్కి రావడానికి? అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మా డాడీ. అవునా? మా నాన్నగారు ఇస్ అ జర్నలిస్ట్. ఓకే. మా నాన్నగారు అంటే ఈజ్ అ ప్రింట్ మీడియా జర్నలిస్ట్. ఓకే. జ్వాలా నరసింహారావు గారు. ఓకే. ఆయన చాలా కాలం ప్రింట్ మీడియాలో హీ వాజ్ నాట్ అ రెగ్యులర్, అంటే హీ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ ప్రింట్ మీడియా, ఎక్కడ పని చేయలేదు. ఓకే. చాలా మీడియా ఆర్గనైజేషన్స్కి ఆయన రాస్తూ ఉండేవారు యాజ్ అ వెరీ సీనియర్ జర్నలిస్ట్. తర్వాత కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2 terms హీ వాజ్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో. అప్పుడు 2 terms. సో హీ ఈజ్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. గ్రేట్. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్ ఎంచుకున్నానో ఆయన ఆల్మోస్ట్ లైక్ ఒక హౌస్ హస్బెండ్ లాగా అయిపోయారు. హీ వాజ్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ ప్రొఫెషన్లో, సేల్స్ ప్రొఫెషన్లో ఉండేవారు ఆయన. ఓకే. ఎప్పుడైతే నా గ్రాఫ్ ఇలా పెరుగుతూ వస్తుందో హీ టుక్ అ 10 to 5 జాబ్. హీ సెడ్ యు ఆర్ గ్రోయింగ్, సో లెట్ మీ జస్ట్ స్టెప్ బ్యాక్ అని. గ్రేట్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఒక ఇండివిజువల్ని మీరు ఇంటర్వ్యూ చేసి నేను ఈయనని ఏదో అనుకున్నానే, అసలు వీరు ఏదో అని అనిపించిన ఒక పర్సన్ ఎవరన్నా ఉన్నారా? అనుదీప్ డైరెక్టరా? జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ గురించి పర్సెప్షన్ వేరే ఉండే బయట. ఈయన ఎక్కువ మాట్లాడు, సైలెంట్, జోక్లు వేస్తుంటాడు, సిల్లీ జోక్స్ వేస్తాడు, అండ్ ఏదేదో ఒక పర్సెప్షన్ ఉండింది. అంటిల్ అండ్ అన్లెస్ ఐ ఆల్సో థాట్ దట్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తూ ఒక 10 నిమిషాలు అవుతూ ఉంటే ఐ అండర్స్టూడ్ హీస్ వే బియాండ్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ it's like 1.5 కంటే ఎక్కువ వచ్చింది ఇంటర్వ్యూ. అండ్ he spoke such sensible things. He was very intense, deep, highly knowledgeable. వావ్, గ్రేట్. మీకేమైనా భయాలు ఉన్నాయా? భయాలు ఉన్నాయి. ఏంటి? ఫ్యామిలీలో కానీ నాకు కానీ ఎవరికన్నా కానీ హెల్త్ ప్రాబ్లం వస్తే నాకు భయం, టెన్షన్ అయిపోతా. అంటే ఏమి కాదని ఎక్కడో లోపల ఉంటుంది, బట్ ఆ మూమెంట్లో ఐ కాంట్ హ్యాండిల్. భయం వేసిపోతుంది, ఏమైపోతుంది అని. అది ఒక్కటే కొంచెం ఫియర్, అదర్వైజ్ నథింగ్ ఎల్స్. అండ్ బై ద వే చాలా మంది మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేమ గారు మీ లుక్స్లో కూడా. హౌ డిడ్ యూ మేనేజ్? మీ హెల్త్ టిప్స్ చెప్పండి. అంటే మీరు చాలా తగ్గారు లాస్ట్ ఒక 4-5 yearsగా, 2-3 yearsగా చాలా తగ్గారు. హౌ డిడ్ దట్ హ్యాపెన్? యాక్చువల్లీ పర్ణిక ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. నాకు when I was 23 I got married. 24 yearsకి I had a major health problem within 1 year of my marriage. దానివల్ల ఏంటంటే I went through a lot of issues. ఒక 4-5 years I was sick. ఆ పీరియడ్లో
I was put on steroids, very heavy drugs and all, and ఒక 22 kilos weight put on చేశాను. That weight was not going. అలా అనేసి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా సన్నగా ఎప్పుడు లేను. I was always on the healthier side. But ఈ ఇన్సిడెంట్ వల్ల it became more. So a point came when I was more than 100 kgs. ఓకే. అది తగ్గటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐ ట్రైడ్ అ లాట్ బట్ ఇట్ డింట్ వర్క్. దెన్ ఐ రియలైజ్డ్ ఇప్పుడు వెయిట్ కాదు ఇంపార్టెంట్ తగ్గటం, హెల్త్ ఇంపార్టెంట్. అవును, వెయిట్ ఎప్పుడు తగ్గుతుంది? వెన్ యు ఆర్ మెంటలీ ఈజ్, ఫిజికలీ ఫిట్, ఇది చూసుకోవాలని. సో దట్స్ హౌ కోవిడ్ టైంలో ఐ గాట్ దట్ టైం. కోవిడ్కి ముందు ఏంటంటే లైఫ్ వాజ్ బిజీ బిజీ, ర్యాట్ రేస్ అంటారు కదా, కాంపిటీషన్, యూనో, బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఇట్లా ఉండేది. కోవిడ్ పుట్ మీ కమాన్ నౌ టేక్ టైమ్, టేక్ చార్జ్ ఆఫ్ యువర్ హెల్త్. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఆల్ దీస్. ఏంటి? యోగా, మెడిటేషన్, యూనో, eating right, sleeping tight, understanding your body. Right. So these all happened in that period. Great. Yes. Okay. నేను యానిమల్స్ నేమ్స్ చెప్తాను, మీరు మీ ప్రొఫెషన్లో ఆర్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ట్యాగ్ చేయాలి. నాట్ ఫ్యామిలీ. నాట్ ఫ్యామిలీ. ఓకే. ఓకే. లయన్, రజనీకాంత్. ఓకే. చీతా, ప్రత్యూష. ఓకే. ఈగిల్, మా నాన్నగారు. ఫాక్స్. ఫాక్స్ నేను చాలా కొంచెం పాజిటివ్ యాంగిల్లో చూస్తాను. చూడండి, నో ప్రాబ్లం. నో, కన్నింగ్ ఫాక్స్ అంటారు కదా, అదే కానీ ఇట్స్ నాట్ కన్నింగ్. నేను వెరీ వెరీ యాక్టివ్, ప్రాంప్ట్ అనుకుంటే మా దేవి. ఓకే. దేవి నాగవల్లి. యా, వెరీ ఫాస్ట్, వెరీ యాక్టివ్, వెరీ ఎనర్జీ, లైక్ అ ఫాక్స్. ఓకే. ఆన్ ఏ పాజిటివ్ సైడ్. నైస్. మంకీ. పర్సనల్గా అయితే మంకీ ఎవరు తెలుసా? దీప్తి వాజ్పేయి. అవునా? ఇది ఎవ్వరికి తెలియదు నిజం. దీప్తి ఈజ్ వెరీ వెరీ విట్టి, స్పాంటేనియస్, అల్లరి, కోతి పనులన్నీ చేస్తుంది. బయటకు మాత్రం నేను చాలా డిగ్నిఫైడ్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. నైస్. జర్నలిస్ట్ అవుదామని వచ్చారా, లేకపోతే ఏదో అనుకుని జర్నలిస్ట్ అయ్యారా? విషయం ఏంటంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ పెద్ద హాల్లో అందరు కూర్చున్నారు జనాలు. అందరిని అడుగుతుంది, అప్పుడే ఫ్రెషర్స్ అన్నాం మేము అందరం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఒక్కొక్కరు ఏమవుదాం అంటే ర్యాండమ్గా పిలుస్తుంది. ఒకళ్ళు డాక్టర్, టీచర్, ఇంజనీర్ అని చెప్తున్నారు. మరి అమ్మ నా టర్న్ వస్తుంది అనుకున్నాను. నేను లేచి, నేను అప్పటికే నార్మల్గా వెరీ వెరీ విట్టి, కోతి నంబర్ 1. ఐ స్టూడ్ అప్ అండ్ సెడ్ ఐ వాంట్ టు బికమ్ పాపులర్, ఫేమస్ అని చెప్పాను. వాట్ అన్నది నాకు తెలియదు, ఊరికే అనేసాను ఐ వాంట్ టు బి పాపులర్ మ్యామ్, ఐ వాంట్ యూ టు టేక్ మై ఆటోగ్రాఫ్ అని చెప్పాను. నవ్వారు మొత్తం క్లాస్లో. ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నారా? యా, సో దట్స్ ఇట్. అట్లా అనుకున్నాను. అండ్ దెన్ దిస్ వర్క్డ్. వావ్, గ్రేట్. చిన్నప్పుడు మీకు లేని లగ్జరీ ఇప్పుడు మీ అమ్మాయికి ఉన్నది ఏంటి అనుకుంటున్నారు? ఎవ్రీథింగ్ పర్ణిక. Growing up, my dad was a very small time employee, and జీతం కూడా 250-300 ఉండేది నెలకి. మేము ముగ్గురం, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు, అలాగే అంత ఉదిమిట్టంగా అలా పెరిగామన్నమాట. ఈరోజు మా పిల్లకి there's nothing that she doesn't have. She has everything. Proud grandparents and proud parents. Yes. Great. మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ జర్నలిజంలో గుడ్ అండ్ బ్యాడ్ ఏం జరిగింది అనుకుంటున్నారు చేంజెస్? ఇంటర్నెట్లో వస్తున్నారు వేరియస్ ఇంటర్వెన్షన్స్ వల్ల, వెదర్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, రకరకాల ఇంటర్వెన్షన్స్ వల్ల ఇట్ ఈస్ ఈజీ టు అంటే పికప్ థింగ్స్ అండ్ లెర్న్, ఈజీగా నేర్చుకోవచ్చు. మాకు అప్పుడు అంత ఫెసిలిటీ లేదు, మేము చాలా గూగుల్ చేయాలి, చాలా ఒక గూగుల్ తప్ప ఏం లేకుండే. అండ్ వీ నీడ్ టు డూ లాస్ ఆఫ్ రీసెర్చ్, లాట్ వీ షుడ్ సిట్, ఎవరితో మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, ఏమైనా తెలుసుకోవటము, అండ్ ఎలా మాట్లాడాలి, ఎలా కెమెరా ముందు నిలబడాలి, అవన్నీ కూడా మాకు నోబడీ టాట్ us. We were the first timers అనమాట. అప్పుడు టీవీ9 స్టార్ట్ అయ్యి అప్పుడే మేమే ఎవరి దగ్గర నేర్చుకున్నాము. సో ఇట్ వాజ్ లెర్నింగ్ అ లాట్. ఇప్పుడు జనరేషన్కి ఆ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈస్ దేర్, యూ కెన్ జస్ట్ పికప్ అండ్ లెర్న్. అండ్ మాలాంటి ఎంతో మంది చేసినవి ఉన్నాయి కదా, చూసి నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ దట్ ఈజీ. అది ఒకటి అడ్వాంటేజ్. ద బ్యాడ్ థింగ్ అబౌట్ ఏంటంటే, ఇదంటే ఫాస్ట్ ఫుడ్ లాగా వీళ్ళకి అన్ని అవైలబుల్గా ఉండేసరికి వాటి విలువ తెలవట్లేదు. అవైలబుల్గా ఉన్నదాన్ని తీసేసి వెంటనే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని అక్కడ ఉంటే టకటక ఏదో ఒక వంట చేస్తారు కదా, అట్లా కాకుండా కాన్షియస్గా కూర్చొని దీనికి ఏది అవసరం, ఏది మాట్లాడాలి, ఎంతవరకు దీని మీద రీసెర్చ్ చేయాలి, ఎంత క్వశ్చన్స్ గ్యాదర్ చేయాలి, దట్ ఈస్ మిస్సింగ్. ఓకే. వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ అ జర్నలిస్ట్, ఆఫ్ ఎ గుడ్ జర్నలిస్ట్? అండ్ వచ్చే జర్నలిస్ట్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సి, అ జర్నలిస్ట్ షుడ్ ఆల్వేస్ బీ అవేర్. ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఏమవుతుంది,
అవగాహన ఉండాలి, ఎంపతి ఉండాలి, అండ్ లాట్ ఆఫ్ హోంవర్క్, రీసెర్చ్ చేయాలి బిఫోర్ యూ స్పీక్ ఎనీథింగ్. అండ్ అదర్వైజ్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అవును, ఆథెంటిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక జర్నలిస్ట్కి. ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ యాజ్ ఐ సెడ్, మనం ఏం మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఇంపల్సివ్గా ఏది పడితే అది మాట్లాడకూడదు. యూ విల్ నాట్ ఓన్లీ ల్యాండ్ ఇన్ ట్రబుల్, యూ విల్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ. అవును, దిస్ ఇస్ వాట్. ఇంకా అడ్వైస్ కూడా అందులోనే వచ్చేసి. ట్రూ, వెరీ ట్రూ. మీరు ఒక్కరోజు ఇన్విజిబుల్ అయిపోయారనుకోండి, ఏం చేస్తారు? నా క్లాక్ ఎట్లా ఉంటుందంటే, నాకు ఎప్పుడు వీళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, టైం సరిపోవట్లేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ట్రాఫిక్ ప్రాబ్లము, మనం తొందరగా వెళ్ళలేం కదా హైదరాబాద్లో ఈ 5 రోడ్లలో. సో ఇన్విజిబుల్గా అయితే ఒక్క రోజులో నేను ఏవైతే చేద్దాం అనుకున్నాను అవన్నీ చేయాలని. ఎప్పుడైనా క్రేజీగా ఏమైనా చెయ్యాలనిపిస్తుంటుందా మీకు? నాకు అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, అవుట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్, అవుట్ ఆఫ్ యువర్ ఇది ఏదైనా? నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది పర్ణిక. అవునా? బట్ నాకు రాదు. కొంతమంది డాన్స్ చేస్తుంటే అబ్బా నాకు అక్కడికి వెళ్ళి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఊహించుకోండి, ప్రేమ గారు డాన్స్ చేస్తారు. వద్దు, నేనే ఊహించుకోను. మీరు బాగా ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఏంటి? ఇంతకు ముందైతే యూట్యూబ్ రాకముందు ఐ యూస్ టు ఫాలో ఓప్రా విన్ఫ్రే. ఓకే, షీ ఈజ్ మై రోల్ మోడల్. చాలా నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను. ఓకే, how to do programs, how to do shows. So Oprah Winfrey is one. A big celebrity you would want to interview. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆర్ త్వరలో చెయ్యాలి, ఆయన ఎట్లన్నా నేను ఇంటర్వ్యూ చేయాలి వారిని, ఆయన ఆర్ ఆవిడ, ఎవరితన్నా ఉందా? యాక్చువల్గా 3 ఉన్నారు. ఓకే, అందులో ఒకరు చనిపోయారు. నాకు అదొకటే పెద్ద రిగ్రెట్. ఐ వాంటెడ్ టు టేక్ ద ఇంటర్వ్యూ ఆఫ్ జయలలిత గారు, బట్ చేయలేకపోయాను. ఇంకొక ఇద్దరు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఇంకొక రజనీకాంత్. వావ్, తథాస్తు. థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ మీ కెరియర్లో మీకు కాంపిటీషన్ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎప్పుడు అట్లా అనుకోను పర్ణిక. అందరు అంటే యూ మైట్ థింక్ ఐఎమ్ లయింగ్ ఆర్ సంథింగ్, బట్ నో, నాకు అసలు ఎప్పుడు కాంపిటీషన్ అనిపించదు. ఐ ఆల్వేస్ కంపీట్ విత్ మై సెల్ఫ్. ఎందుకు అంటే ఐ నో హౌ ఐ ట్రాన్స్ఫార్మ్డ్, హౌ ఐ evolved as a journalist. What I was 20 years back, I'm not now. సో చాలా లెర్నింగ్ ఉంది, మనకి ఎంత నేర్చుకునేది ఉంది. అక్కడ టైం ఎక్కడుంది వేరే కంప్లీట్ చేయడానికి? సో మచ్ టైమ్ ఈజ్ నాట్ వేస్టెడ్, ఇస్ పుట్ ఆన్ లెర్నింగ్. సో ఐ కంపీట్ విత్ మై సెల్ఫ్. సో తెలుగు మీడియా ఇస్ పోలరైజ్డ్, అంటే టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, న్యూస్ ఛానల్స్ స్పెషల్లీ, అవి పోలరైజ్ అయ్యి ఉన్నాయి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి. సో హౌ అథెంటిక్ ఈజ్ ది ఎండ్ యూజర్ గెటింగ్ ద న్యూస్ అన్నది పాయింట్. సో వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ దాట్? తెలుగు మీడియానే కాదు, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియానే కాదు, జనాలు కూడా. ఎవ్రీబడి ఈజ్ బయాస్డ్, పోలరైజ్డ్ అండ్ ఇంక్లైన్ టువర్డ్స్ వన్ థాట్ ప్రాసెస్ కదా. మన ఒపీనియన్స్ మనం ఎటువైపు ఉన్నాము అన్నది మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీడియా ఛానల్స్ విల్ డూ ఇన్ అ బిగ్ వే, బట్ పీపుల్ ఆర్ వే మోర్ ఇంటెలిజెంట్. జనాలకు తెలుసు ఏది రైట్, ఏది రాంగ్, ఏది మనం తీసుకోవాలి, ఏది వదిలేయాలని వాళ్ళకైతే తెలుసు. వాళ్ళని మనం అయితే ఫూల్స్ చేయలేము ఎట్టి పరిస్థితుల్లో. నౌ ఇఫ్ యూఆర్ డూయింగ్ దిస్ షో, దే నో వాట్ మనం ఏది ఇందులో కరెక్ట్ మాడుతున్నాం, రాంగ్ మాడుతున్నాం, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోదాం వాళ్ళకి తెలుసు. సో లెట్ ఎనీబడి డూ ఎనీథింగ్. పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. వాళ్ళు రిజెక్ట్ చేస్తే భయంకరంగా రిజెక్ట్ చేస్తారు, ఘోరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సినిమాలే మనకు ఎన్ని సినిమాలు మనం చూడలేదు? పెద్ద పెద్ద స్టార్స్ ఫిలిమ్స్ పోయిన రోజులు చూసాం మనం, అండ్ చిన్న సినిమా ఆడిన రోజు చూసాం. అవును. సో పీపుల్ నో. ఓకే, టెల్ 2 కాంబినేషన్స్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ క్రికెటర్స్. సచిన్ అండ్ హిస్ సన్, అబ్బాయి పేరు నాకు తెలియదు. అర్జున్ టెండూల్కర్. గవాస్కర్ అండ్ హిస్ సన్. Yes, Rohan Gavaskar. Great. So, yeah. Who is the Hyderabad city mayor? Gadwal Vijayalakshmi. Yes. Okay. As a journalist, what's your responsibility to safeguard the society? As much as possible, negativity ki దూరంగా ఉండు, పాజిటివ్ న్యూస్ని, పాజిటివ్ థాట్ ప్రాసెస్ని, పాజిటివ్ ఆస్పెక్ట్స్ని, అటువంటి కంటెంట్ని క్రియేట్ చేసి పంపించటం. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. బికాజ్ నేను పంపించే కంటెంట్ ద్వారా కనీసం ఒక్క పర్సన్ మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి, దే లెర్న్ సంథింగ్, అంతే. మై పర్పస్. గ్రేట్. మీరు ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది? హౌ డూ యూ డూ? నేను ఎవరి ఇంటర్వ్యూ చేసినా, ఏ స్టోరీ చేసినా, ఏ ప్రోగ్రామ్ చేసినా కూర్చొని
ఐ రైట్ డౌన్ మై పాయింట్స్, ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. అది ఇంటర్నెట్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ డూ అన్ ఇంటర్వ్యూ విత్ పర్ణిక, ఐ టాక్ టు గీత. వీ నీడ్ టు గ్యాదర్. ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అంత ఇంటర్వ్యూ బాగా వస్తుంది. రైట్. ఎప్పుడైనా పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదన్నా తప్పు చెప్పడం కానీ ఏదన్నా తప్పు చేయడం, దట్ ఈస్ కామన్ కదా. సో ఫుల్ నవ్వుకున్న సందర్భాలు ఆర్ సెలబ్రిటీ ఆర్ గెస్ట్ కూడా నవ్వి ఆ షూట్ ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా గుర్తొస్తున్నాయా? అట్లా ఏం జరగలేదు, కానీ నవ్విన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఇంటర్వ్యూ విత్ సాయిధరమ్ తేజ్. పిచ్చి పిచ్చిగా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నా. సాయిధరమ్ తేజ్ ఈజ్ లైక్ వన్ వెరీ బిందాస్ పర్సన్. భయంకరంగా నవ్వుతాడు, నవ్విస్తాడు. సో ఆ ఇంటర్వ్యూ వాజ్ లైక్ దాట్. దెన్ నవీన్ పోలిశెట్టి, అసలు ఆయన మాట్లాడుతుంటేనే నవ్వుతూ, అసలు ఐ వాజ్ లైక్ కాన్స్టెంట్లీ లాఫింగ్ లైక్ వాట్ ఆల్ హీ వాజ్ సేయింగ్. జోక్స్తో పాటు వెరీ విట్, ఒక రకమైన హ్యూమర్ ఉంటుంది, దాంతో యూ విల్ జస్ట్ ఎండ్ అప్ లాఫింగ్. సో ఇలాంటివి జరిగాయి. ఓకే, we are done with rapid fire and let's get into the second segment, this or that. ఎవరిని ఇంటర్వ్యూ చేయడం చాలా ఇష్టం, పొలిటీషియన్స్ ఆర్ మూవీ ఆర్టిస్ట్? మూవీ ఆర్టిస్ట్ ఇష్టం, పొలిటీషియన్స్ ఎక్సైట్మెంట్ వస్తుంది. అవునా? దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా? విపరీతంగా నమ్ముతా. అవునా? ఏ దేవుడు అంటే ఎక్కువ ఇష్టం? అట్లేం లేదు, అందరినీ. ఒక మెయిన్ వెంకటేశ్వర స్వామి, తిరుపతి నాకు చాలా ఇష్టం, ఆంజనేయ స్వామి, దెన్ మన వినాయకుడు ఉన్నారు చాలా మంది, అదే బాబా, షిరిడి సాయిబాబా. గ్రేట్. మ్యూజిక్ ప్లేలిస్ట్ ఆర్ పాడ్కాస్ట్? ప్లేలిస్ట్. ఓకే. ల్యాప్టాప్ ఆర్ ఐప్యాడ్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు మీ ఇంటర్వ్యూస్కి? ఓకే. ఆర్గనైజ్డ్ ఆర్ మెస్సీ? వెరీ ఆర్గనైజ్డ్. అవునా? రూరల్ స్టోరీస్ ఆర్ అర్బన్ ఛాలెంజెస్? రూరల్ స్టోరీస్ ఇన్ డాక్యుమెంటరీ ఫార్మాట్ నాకు ఇష్టం. ఎథిక్స్ ఇన్ జర్నలిజం ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? యాక్చువల్లీ బోత్, ఐ కాంట్ చూస్ వన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఎథిక్స్ ఉండాలి. ఓకే. హెడ్లైన్స్ ఫర్ ఎ డే ఆర్ లెగసీ ఫర్ ఎ లైఫ్ టైమ్? లెగసీ ఫర్ ఎ లైఫ్ టైమ్. Reading a book or listening to a podcast? Listening to a podcast. Following instincts or analyzing every detail? Analyzing every detail. Okay. Samantha in Ooh Antava or Sri Leela in Kisik? Samantha in Ooh Antava. Okay. Acting a cameo role or singing a movie song? Singing a movie song. Pets at home or plan a garden? Pets at home. I already have 2 pets. Oh. 2 cats ఉన్నాయి నాకు. Wow. Yeah. Okay. Masala movies or content driven movies? Content. Andhra elections or Telangana elections? ఏవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు? ఆంధ్ర. సందీప్ రెడ్డి వంగ ఆర్ రామ్ గోపాల్ వర్మ? సందీప్ రెడ్డి వంగ. Okay. We are done with this or that as well. Let's get into the third segment, breaking news. నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తా, దాని వెనకాల ఉన్న స్టోరీ మీరే అల్లాలి, మీరే బ్రేకింగ్ న్యూస్ లాగా అనౌన్స్ చేయాలి. ఓకే. 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 కాకపోతే చాలా ఫన్నీగా ఉండాలి స్టోరీ. ఓకే. డన్. ఆంధ్ర పాలిటిక్స్ అన్నారు కదా, ఐ వాంట్ అ ఫన్నీ స్టోరీ. ఓకే. స్టోరీ చెప్పి బ్రేకింగ్ న్యూస్ వాళ్ళకి చెప్పాలి. ఓకే. ఓకే. తాను ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా ఇంకా పార్టీ ఇవ్వలేదని, పార్టీ లేదా నాయుడు అని అడిగిన జగన్. Good one. Thank you, Prema garu. It was so fun having you on Pep Talk with Parnika. Fun, equally fun. It was excitement, enjoyment, entertainment. And మీరు పాట కూడా బాగా పాడతారు నాకు తెలుసు. సో ఒక పాట కూడా పాడేయండి. ఆటో ట్యూన్ చేస్తావా? చేద్దాం, లాజిక్ లేసేద్దాం. నాకు వచ్చిన ఒకే ఒక మంచి పాట, అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, दिल की धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे, आपकी नजरों ने समझा. వావ్, ఈ సాంగ్ ట్యాగ్ చేసి షార్ట్ వేసేయి, పంపించేయి. నెక్స్ట్ ఇయర్ ఒక సినిమాలో పాట పాడాలి అంతే, నీదే పూచి. వేసేద్దాం, పంపించేద్దాం. సూపర్. థ్యాంక్ యూ ప్రేమ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యు.